Subscribe and share my channel Sudarsana. ఓం శ్రీ నృసింహ సరస్వతి స్వామినే నమః. శ్రీ గురుభ్యో నమః. చనిపోయిన వానిని బ్రతికించుట పాతివ్రత్య మహిమ. నామధారకుడు సిద్ధమునితో, మీరు చెప్తున్న అనంతములైన శ్రీ నృసింహ సరస్వతి స్వామివారి లీలలు విని ఆనందం పొందుతున్నాను. ఇంకా శ్రీగురుని లీలలు వినిపించవలసిందని కోరగా, త్రిమూర్తి స్వరూపమైన స్వామి లీలలు వర్ణింపశక్యమా? వారి లీలలు అన్ని దిశలా వ్యాపించుట వలన ఎందరో వారిని దర్శించారు. ఆరోగ్యము, ఐశ్వర్యము, సంతానము మొదలగు కోర్కెలు తీర్చుకుంటూ ఉన్నారు. ఇప్పుడు నీకొక లీల చెప్తాను, శ్రద్ధగా వినుము. మాహురపురములో గోపీనాథుడనే బ్రాహ్మణుడు ఉన్నాడు. అతనికి పుట్టిన సంతానము అంతా చనిపోవుచుండగా ఆ బ్రాహ్మణుడు భార్యతో కలిసి దత్తప్రభువును సేవించి వారి అనుగ్రహంతో ఒక పుత్రుని పొందారు. ఆ పిల్లవానికి దత్తాత్రేయుడని పేరు పెట్టారు. ఆ పిల్లవానికి 5వ ఏట ఉపనయనము, 12వ ఏట అందము రూపము గల సావిత్రి అను కన్యతో వివాహము జరిగింది. ఆ దంపతులు అన్యోన్యానురాగములతో దాంపత్య జీవితము గడుపుచుండగా దత్తాత్రేయునికి 16వ ఏట తీవ్రముగా జబ్బు చేసి ఎన్ని విధములా చికిత్స చేసినను తగ్గక కృషించసాగాడు. భర్తయే ప్రత్యక్ష దైవమని భావించిన సావిత్రి కూడా భర్తతో సమానంగా ఆహారాదులను మాని శల్యము గాజొచ్చింది. దత్తుని తల్లిదండ్రులు వీరిని చూసి దుఃఖించసాగారు. దత్తుడు తల్లిదండ్రులకు ధైర్యం చెప్తూ, భార్యతో నీవు నా వలన ఎన్నో కష్టాలు పడుతున్నావు, నన్ను వదిలి సుఖంగా ఉండుమని చెప్తున్నాడు. నాథ, పతితోడనే లోకము, నాకు మీరే సర్వస్వము, మీ సేవకు మించి నాకు ఏమీ వద్దని సావిత్రి చెప్పుచుండుటను విని ఆమె అత్తమామలు దుఃఖించసాగారు. సావిత్రి భర్తకు వైద్యము వలన వ్యాధి నయమగుటలేదని గాణగాపురంలో దత్తాత్రేయ స్వామి అవతారమైన శ్రీ నృసింహ సరస్వతి స్వామి దగ్గరకు తీసుకుని వెళ్ళిన వారి ఆశీర్వాదముతో ఆరోగ్యము కలుగునని అత్తమామలకు ధైర్యం చెప్పి దత్తుణ్ణి పల్లకీలో కూర్చుండబెట్టి ప్రయాణం సాగించింది. గాణగాపురం చేరి పల్లకీని ఒక చోట ఉంచి శ్రీగురిని దర్శించటానికి వారెక్కడ ఉంటారని విచారించగా సంగమ స్నానమునకై వెళ్ళారని తెలిసింది. ఆమె తిరిగి పల్లకీ వద్దకు రాగా భర్త చనిపోయి ఉండుట చూసి ఆమె అతి దుఃఖితయ్యాయి. ఇంకా నా గతి ఏమి, అత్తమామలకు ఈ వార్త ఎట్లు చెప్పగలను అని అంటూ భర్త శవంపై బడి విలపించసాగింది. అట్టి సమయంలో త్రిశూలము చేత ధరించి శరీరము నిండా భస్మము, మెడలో రుద్రాక్షమాలలు ధరించిన ఒక తాపసి అక్కడకు వచ్చి, అమ్మ, ఎవరు శాశ్వతము కాదు, చనిపోయిన వారు తిరిగి రారు, నీవు ఏడ్చిన ప్రయోజనమేమీ లేదని, ఈ శరీరము నీటి బుడగ వంటిది, పుట్టిన ప్రతి ప్రాణి చనిపోవుట తథ్యము, తాను చేసిన కర్మల వలననే ఈ దేహము ఏర్పడును, తాను చేసిన కర్మ ఫలితముల ప్రకారము సుఖదుఖములను అనుభవించి ఈ శరీరమును వదులును. చావు శరీరమునికే గాని శాశ్వతమైన ఆత్మకు కాదు. ఈ జన్మలో నీవు వీనికి భార్యవు, గత జన్మలో నీవు ఎవరివో చెప్పలేవు, ఇక ముందు జన్మలో నీవు ఎట్టి జన్మనెత్తెదవో నీవు చెప్పలేవు. నీవు చేయు కర్మల ఫలితముపై నీ జన్మ ఆధారపడి ఉండును. ఎముకలు, చర్మము, రక్తమాంసములు, శ్లేష్మములతో ఏర్పడిన ఈ పాంచభౌతిక శరీరమే నేను అని అనుకోవటమే అజ్ఞానము. నేను అనునది ఆత్మయే అని తెలుసుకొనుటే జ్ఞానము. అశాశ్వతమైన ఈ దేహము కోసము నీవు ఇంతగా దుఃఖించుట ఇది నీకు తగదు. ఈ జన్మకర్మ బంధముల నుండి విముక్తి పొందుటకు ప్రయత్నించుమని ఆమెకు బోధించెను. సావిత్రి ఆ తాపసుని మాటలు ఆలించి, స్వామి, నాకు తల్లి, తండ్రి, దైవము మీరే, నన్ను దయచూచి ఈ జన్మ తరించు మార్గమును చూపుమని ప్రార్థించింది. అప్పుడు ఆ తాపసోత్తముడు పతివ్రత భర్త జీవించి ఉండగాను భర్త మరణించిన తరువాత భార్య ఆచరించవలసిన ధర్మములను ఇట్లు వివరించెను. కాశీలో ఉన్న మహాతపస్వి అయిన అగస్త్య మహర్షి ఆయన భార్య మహాపతివ్రత అయిన లోపాముద్రలకు వింధ్యాచలుడను పర్వతుడు వారికి నీడనిచ్చుచుండెను. నారద మహర్షి ఒకసారి పర్వతుని దగ్గరకు వచ్చి, నీవు పర్వతములలో శ్రేష్ఠుడవు,
అయినను మేరుతో సమానముగా ఉండలేదని అనెను. అప్పుడు వింధ్యాచలుడు మేరువు కన్నా ఎత్తు పెరగవలనని పెరుగుటచే వింధ్యకు దక్షిణ భాగమంతయు సూర్య సంచారము లేక చీకటయ్యింది. మునులు సూర్యుని దర్శించక సంధ్యావందనము ఎట్లు ఆచరించగలమని దేవేంద్రునితో చెప్పుకోగా వారందరూ బ్రహ్మకు ఈ విషయమును వివరించారు. బ్రహ్మ వారితో కాశీపట్టణములో ఉన్న అగస్త్యమునీంద్రుని ప్రార్థించి వారిని దక్షిణయాత్ర చేయమని కోరిన వారి దక్షిణయాత్రకు వింధ్యపర్వతము సాగిలపడి నమస్కరించును. అప్పుడు వారు వింధ్యపర్వత గర్వమును అణచగలరని చెప్పెను. దేవేంద్రుడు మునులతో సహా అగస్త్యుడు లోపాముద్రల వద్దకు వచ్చి నమస్కరించి అంతయు వివరించెను. అప్పుడు మహాపతివ్రత అయిన లోపాముద్ర మహిమకు మూలమైన పతివ్రత ధర్మములు బృహస్పతి దేవేంద్రునితో చెప్పెను. స్త్రీ ఎప్పుడు భర్తయే దైవముగా తలచి సేవించవలెను. అతిథి సేవ చేయవలెను. దుశ్శీలులైన స్త్రీలతో స్నేహం చేయరాదు. భర్తకు అన్ని సేవలు తానే స్వయముగా చేయాలి. పతివ్రత దర్శనము గంగా స్నాన పుణ్యఫలముతో సమానము. పతివ్రత ఉన్న వంశము ఉద్ధరించబడుతుంది అని అప్పటి పరిస్థితులకు అనుగుణమైన ఎన్నియో ఆచరించవలసిన పతివ్రత ధర్మములను బృహస్పతి దేవేంద్రునితో చెప్పాను. కనుక అమ్మాయి సావిత్రి, పతివ్రత ధర్మములలో నీకు ఇష్టమైన దానిని ఆచరించవలసిందని ఆ యతివరేణ్యుడు చెప్పాను. అప్పుడు సావిత్రి ఆ యతివరేణ్యునితో మీరే నాకు ఆప్తులు. నేను విధవా ధర్మమును పాటింపజాలను, సహగమనమును ఆచరించేదనని చెప్పాను. అమ్మా, నీవు శ్రీగురిని దర్శించటానికి ఇంత దూరము వచ్చావు కనుక ఒకసారి శ్రీ నృసింహ సరస్వతిని దర్శించి నీ ఇష్టం వచ్చినట్లు చెయ్యమని చెప్పి ఆ యతీశ్వరుడు వెళ్ళారు. సావిత్రి సహగమనము ఆచరించుటకు స్నానము చేసి దానములిచ్చి అత్తమామలకు ఈ విషయము చెప్పవద్దని మనవి చేసింది. వెంటనే బయలుదేరి శ్రీగురిని దర్శించి నమస్కరించి అనేక విధముల శ్రీగురిని స్తుతించింది. శ్రీగురుడు ఆమెను దీర్ఘసుమంగళీ భవ అని, అష్టపుత్రవతీ భవ అని ఆమెను దీవించారు. అచ్చట ఉన్న వారిలో ఒకడు, స్వామి, ఈమె భర్త మరణించగా శ్మశానము వద్ద ఉన్నాడు అని చెప్పారు. మా వాక్కు ఎప్పుడూ అబద్ధము కాదు. ఆ శవమును ఇక్కడకు తీసుకుని రావాల్సింది. అతడు ఎలా చనిపోయాడో ఇప్పుడే చూస్తాము అని శ్రీగురుడు అన్నారు. ఆ శవమును తీసుకొని రాగా అతనిపై కప్పిన గుడ్డను తొలగించి తమ పాదోదకమును ఆ శవంపై చల్లి తదేక దృష్టితో శ్రీగురుడు ఆ శవమును చూడగానే దత్తుడు మేల్కొన్న వాని వలె లేచి కూర్చున్నాడు. అందరూ ఆశ్చర్యచకితులయ్యారు. సావిత్రి ఆనంద భాష్పాలతో జరిగినదంతా భర్తతో చెప్పి, నీకు ప్రాణదాత ఈ శ్రీగురుడే అని చెప్పి ఆ దంపతులిద్దరూ శ్రీగురునికి సాష్టాంగ నమస్కారములు చేసుకున్నారు. ఎన్నో విధాల శ్రీ నృసింహ సరస్వతీ స్వామిని కీర్తించి మీరే మాకు దిక్కు, మమ్ము కరుణించి ఉద్ధరించండి అని ప్రార్థించారు. అప్పుడు శ్రీగురుడు ఆ దంపతులతో మీరు దీర్ఘాయువు కలిగి అష్టపుత్రులను కనెదరని వారిని ఆశీర్వదించారు. అతడి వారిలో ఒకడు వేదశాస్త్రాలు నొసటి వ్రాత తప్పించ ఎవరి తరము కాదని చెప్పుట వలన ఈ చనిపోయినవాడు ఏ విధంగా బ్రతికాడని ఆ స్వామిని అడుగగా విధివ్రాత వాస్తవమే, అయితే ఇతని వచ్చే జన్మ యొక్క జీవితకాలములో 30 సంవత్సరములు ఈ జన్మకు మార్చాము అని అతనికి దివ్య దృష్టి ద్వారా నిరూపింపజేశారు శ్రీగురుడు. దత్తాత్రేయుడు సావిత్రి దంపతి శ్రీగురిని అర్చించి బ్రాహ్మణులకు భూరిదక్షిణలు సమర్పించారు. శ్రీగురుడు వారిని తన ఆశ్రమమునకు తీసుకుని వెళ్ళారు. శ్రీ నృసింహయతివర నమో నమః. శుభం. Subscribe and share my channel Sudarsana.